ఇది చాలా సీరియస్ ఇష్యూ. హెవీ బ్యాగ్స్ వల్ల బ్యాక్ ఏక్, నెక్ ఏక్ అండ్ లాంగ్ టర్మ్ పోస్చరల్ డిఫార్మిటీస్ అండ్ పర్మనెంట్ స్పైనల్ డ్యామేజ్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది మీ పిల్లల్లో. సైంటిఫిక్ ఎవిడెన్స్ గైడ్ లైన్స్ క్లియర్ గా స్ట్రిక్ట్ వెయిట్ లిమిట్స్ డిసైడ్ చేసింది. మీ పిల్లల స్కూల్ బ్యాగ్ వెయిట్ ఆ పిల్లవాడి టోటల్ బాడీ వెయిట్ లో 10% కంటే 1 గ్రామ్ కూడా ఎక్కువ ఉండకూడదు. దాంట్లో డౌటే లేదు. అంటే క్లాసెస్ 1 and 2 మ్యాక్స్ 1.5 kg, క్లాస్ 3 to 4 or 3 to 5 క్లాసెస్ కి 2 to 3 kgs, క్లాసెస్ 6th and 7th కి 4 kgs, క్లాసెస్ 8 and 9 4.5 kgs, 10th క్లాస్ 5 kgs కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇమీడియట్ గా మీరు చేయాల్సినది ఏంటంటే ఆస్క్ దెమ్ టు వేర్ బోత్ ద స్ట్రాప్స్. 2 స్ట్రాప్స్ తొడిగించుకోవాలి, ఎందుకంటే బాటమ్ లోవర్ బ్యాక్ కర్వేచర్ మీద రెస్ట్ అవ్వాలి. నెక్స్ట్, హెవీ టెక్స్ట్ బుక్స్ ఎప్పుడైనా బ్యాగ్ లోపల బ్యాక్ సైడ్ ఉండాలి. అండ్ టైం టేబుల్ ప్రాపర్ గా ప్లాన్ చేయమని, అవసరం ఉన్నంత వరకు బుక్స్ పెట్టుకోవాలని రికమెండ్ చేయండి. మీ పిల్లవాడి బ్యాగ్ ని ఈ రోజు డిజిటల్ స్కేల్ మీద చెక్ చేసి చూడండి. స్కూల్ స్టార్ట్ అయింది కదా, క్లియర్ బౌండరీస్ పెట్టుకోకుండా హెల్త్ ని సాక్రిఫైస్ చెయ్యొద్దండి మీ పిల్లవాడిది. సో మీ పిల్లవాడి వెయిట్ తగ్గట్టు బ్యాగ్ వెయిట్ ఎంత అవసరం అనేది తెలుసుకోవాలని ఉంటే కింద బ్యాగ్ అని టైప్ చేయండి. ఖచ్చితంగా మీకు ప్రాపర్ గైడ్ లైన్స్ పంపిస్తాను. స్కూల్ స్టార్ట్ అయినాయి, మీ పిల్లవాడి బ్యాగ్ మీద కొంచెం ధ్యాస పెట్టుకోండి. చదువు ఎలాగో వస్తుంది, ఆరోగ్యం పోతే